జై శ్రీకృష్ణ. 3వ అధ్యాయం కర్మయోగంలోని 7వ శ్లోకము. యస్త్రింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్తః స విశిష్యతే. భావము: ఓ అర్జున, ఎవరైతే మనసుతో ఇంద్రియాలను నియంత్రిస్తూ వాటితో ఎలాంటి అనుబంధము లేకుండా కర్మయోగాన్ని ప్రారంభిస్తాడో అతడే ఉత్తముడు. శరీరంతో నీ పనులను నువ్వు చేసుకుంటున్నా మనసు నీ నియంత్రణలోనే ఉన్నప్పుడు నీవు ఉత్తమమైన వాడివి. ఈ సాధనను నీవు ఎప్పుడైతే ప్రారంభిస్తావో అప్పుడు కర్మయోగ సాధనను మొదలుపెట్టినట్లు. నీవు ఎన్ని పనులను చేస్తున్నా మనసును స్వచ్ఛంగా ఉంచుకోగలిగినప్పుడు అన్నింటిపై నియంత్రణ అదే వస్తుంది. ఆధ్యాత్మిక సాధన చేస్తున్నామని పూజలు కార్యక్రమాలు చేసే కపటుల కన్నా తన పనులను తాను శ్రద్ధగా చేసుకుంటూ మనసుతో శరీరాన్ని ఇంద్రియాలను నియంత్రించే మనిషి జ్ఞానాన్ని సంపాదించిన కర్మయోగి అవుతాడు అని ఈ శ్లోకం యొక్క అర్థం. 8వ శ్లోకము. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. భావము: ఏ పని చెయ్యకుండా ఉండడం కన్నా నీ పనులను నువ్వు చేసుకోవడం మేలైనది. ఎందుకంటే ఒక మనిషి ఏ పని చెయ్యకుండా ఉంటే తన శరీరాన్ని కూడా పోషించుకోలేడు. జై శ్రీకృష్ణ.